కాకినాడ జిల్లా తునిలో ఈ నెల 10వ తేదీన రా కదలిరా కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా జైలు నుంచి వచ్చిన తర్వాత భారీగా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో మొత్తం లక్షలాది మంది కూడా వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈరోజు కాకినాడలో జనసేన టీడీపీ కలిపి సమావేశం కూడా నిర్వహించారు. అసలు ఆ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుందో మరిన్ని విషయాలు అడిగేందుకు మన టీడీపీ అధికార ప్రతినిధి ఎస్బీఎస్ఎన్ వర్మ ఉన్నారు. సార్ చెప్పండి, రా కదలిరా కార్యక్రమానికి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు సార్? రా కదిలరా కార్యక్రమం 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి పార్లమెంట్ వైజ్ మీటింగ్ తునిలో, కాకినాడ పార్లమెంటు సంబంధించి తునిలో పెడుతున్నారు. ఒక పార్లమెంట్కి ఒక మీటింగ్ చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది 1,50,000 మధ్యన జనంతో మీటింగ్ జరుగుద్ది. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా 10,000ని తగ్గకుండా మేమందరం కూడా వెళ్తున్నాం. అలాగే తుని ఇవన్నీ కలిసి 10 నుంచి 15,000 మన నియోజకవర్గాల నుంచి వెళ్తుంది. 1,00,000 మంది జనంతో రా కదలిరా కార్యక్రమం పిలుపు మరి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రిని దించడానికి, అదేవిధంగా ప్రజలకు రాబోయే రోజుల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మరి సపోర్ట్గా ఉంటుంది, వారి యొక్క సమస్యల మీద కానీ, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో పడిన ఇబ్బందుల మీద కానీ, ఇవన్నీ విషయాలు కూడా అక్కడ ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు. నిన్న జరిగిన ఈ కనిగిరి సభ చాలా బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఎక్కడ చూసినా తండోపు తండాలుగా ప్రజలు వస్తున్నారు. అంటే ఆ విధంగా ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, టీడీపీ జనసేన పొత్తు ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నది ప్రజల్లో కిందకి వెళ్ళిపోయింది. చేత ఇంకా ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి రావడం అన్నది ఇంచుమించు వచ్చేసింది. అఫీషియల్గా ఓటర్ నిర్ణయించడం అంతే. జగన్మోహన్ రెడ్డి దిగడం ఖాయం. అంటే జనసేన టీడీపీ పొత్తు పక్కన వెళ్తుంటే పక్కన వైనాట్ 175 అంటున్నారు. అది మళ్ళీ వచ్చేది మాదే అంటున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలి? వైనాట్ 175 అంటే ఇప్పుడు చూడండి, మన జిల్లా చూడండి, టిక్కెట్లు మార్చుకుని కొట్టుకుని సత్తున్నారు. ఇంకా దాన్ని బట్టి వైనాట్ ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుటుంబం అంతా కూడా పునాదులు కదిలిపోయినాయి. అభద్రతాభావంతో ఉన్నారు అందరూ కూడా. మా తలుపులు బాధేస్తున్నారు, టేకు చెక్క తలుపులు కూడా పగిలిపోతున్నాయి. అంటే ఒక నిర్ణయం ఆయన ఏంటంటే అందరికీ కొత్త వాళ్ళకి ఇవ్వాలని ఒక ఆలోచనతో పోతూ ఉన్నాడు. అది రాజకీయంగా చాలా గట్టి దెబ్బ. రెండోది, ఇక్కడ దొంగలు మరి ఇంకో చోట పతివ్రతలు అయిపోయారు, అక్కడ దొంగలు ఇక్కడ పతివ్రతలు అయిపోరు. ఏది ఏమైనా వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్స్ అన్నది ఎక్కడా చూడలేదు. మన ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ చూడడం తప్పితే ఇవి లేదు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్నది రాజకీయ పార్టీలో కొత్త వరవడి ఈయన తెచ్చాడు. ఇక్కడి నుంచి పాకిరాపేట ఒకటి ట్రాన్స్ఫరు, పాకిరాపేట ఇంకోటి ట్రాన్స్ఫరు, అలాగే డిస్మిస్ చేయడం, ఇవన్నీ కూడా పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఆయన కంట్రోల్లో పార్టీ అయితే లేదు. అంటే ఇప్పుడు పెన్షన్ కూడా మా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి. ఇటీవల 3,000 పెన్షన్ కూడా అనుకున్న విధంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఎన్నికల హామీని కూడా నెరవేర్చామంటున్నారు. అంటే 2,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు మొన్నటి వరకు. ఈయన ఇచ్చింది ఎంత ముందో 300, 200 పెంచాడు. ఈ లాస్ట్ను ఇప్పుడు పెంచితే ఎవడంటాడండి, ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు పెంచాడు. పెంచినవాడు ఆ రోజు ఇవి ఇప్పుడు పెంచిన ఏరియర్సీ ఎన్ని నెలలు అయితే నష్టమైందో 1,000 రూపాయలది, 700 రూపాయలది ఏరియర్సీ వాళ్ళకి అప్పుడు ఆశీర్వదిస్తారు. నువ్వు ఏరియర్స్ ఇవ్వగలిగితే ఇంకో 40 నెలలు 50 నెలలు మీకు రాలేదు. 4 సంవత్సరాలు 4 సంవత్సరాలకు సంబంధించిన నెలకి 700 చొప్పున ఇంకో ఇన్ని వేలు వస్తుంది. మనిషికి 40,000, 50,000, ఓ 30,000 వస్తుంది. ఇదిగో తీసుకోండి అంటే అది నిబద్ధత ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి. ఏదో లాస్ట్ చేసి 30 ఇవ్వడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇచ్చారు. రామారావు గారు పెన్షన్ ముందు పెట్టారు. ఈ సంక్షేమ పథకం అంతా కూడా చంద్రబాబు నాయుడు 2,000 వరకు ఇచ్చారు. నువ్వు మొన్నటి వరకు ఇచ్చింది 350, 350 పెంచావు. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో నువ్వు పెంచింది ఏంటంటే 3,000కి తీసుకొచ్చావు. అంటే నువ్వు చేసింది 1,000 రూపాయలు మాత్రమే ప్రజలకి. అంటే ప్రధానంగా సంక్షేమ పథకాలతో పాటు ఎవరిని మార్చినా సరే, అభ్యర్థులు మార్చినా జగన్మోహన్ రెడ్డి చూసినే ఓటేస్తా అంటారు. నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి మేమే చేసామని చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూసేశారు, రెండోసారి చూడడానికి ఇష్టపడట్లేదు. ఆయన కూడా ఒకసారి అడిగాడు పాపం. ఆయనకు తెలుసు రెండోసారి ఫెయిల్ అవుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఉండే ఒకసారి అని అడిగాడు. ఒకసారి కాబట్టి ప్రజలు ఇచ్చారు, ఫోన్లో ఒకసారే కదని. రోడ్లు అన్నారంటున్నారా? చాలా బాగున్నాయి రోడ్లు మట్టుకి, ఇంకా విపరీతంగా బాగున్నాయి. ఈ డెలివరీస్కి వెళ్ళి లేడీస్ అందరూ కూడా ఇంచుమించు మా ఉప్పాడ గేటు పిఠాపురం చూసుకుంటే అక్కడే 2-3 డెలివరీలు అయినాయి ఆ గోతుల్లో. అంటే రోడ్లు ఈ విధంగా ఉండడం వలన హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లకి డెలివరీస్ అక్కడ అవుతున్నాయి. అంత అందంగా ఉన్నాయి రోడ్లు.
అంటే అక్కడ మీ నియోజకవర్గంలో కొంచెం అభివృద్ధి పనులు ఏలేరు అభివృద్ధి పనులు అన్నీ కూడా గతంలో నిధులు కూడా అనుకున్న విధంగా కూడా ఇచ్చామంటున్నారు. ఎలా చూడాలి? ఏమండి ఆ సొల్లు చెప్పుకుంటున్నారు. ఏలేరు గురించి సబ్జెక్ట్ చెప్పాలంటే మనకి టైం ఉందో లేదో. 2007 నుంచి ఉద్యమం తెలుగుదేశం పార్టీ ఏలేరు ఆధునీకరణ మీద చేసింది. అది 2009లో ఉధృతమై 1,00,000 సంతకాలు ఉద్యమం జరిగితే అప్పుడున్న పల్లనరాజు తోట నరసింహ గారు వెళ్ళి ఇది మొత్తం ఎలక్షన్కి ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది పార్లమెంట్లో అని చెప్పి మా యొక్క ఉద్యమం ఉధృతాన్ని తట్టుకోలేమని తెలియజేస్తే రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చాడు. వాస్తవం చెప్తున్నాను. జీవో ఇచ్చి పక్కన పడేశాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2014 నిధులు ఇచ్చి ఆధునీకరణని 75% పూర్తి చేసి స్లూయిస్ సిస్టమ్ కట్టి రైతులకి ఒడ్డులు వేసుకోకుండా వాలంకలు వేసుకోకుండా ఇంటికాడ పడుకుంటే వాటర్ వచ్చే విధంగా మేనేజ్మెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఫేజ్ 2 శుద్ధగడ్డ కొండకాలం గురించి పోరాటం మేము 2008 నుంచి చేస్తున్నాం. ఈవేళ నెల ముందు వచ్చి 2 నెలల ముందు వచ్చి 3 నెలల ముందు వచ్చి ఆళ్ళకు ఉత్తరాలు ఇచ్చి వీళ్ళకి ఉత్తరాలు ఇచ్చి ఫేస్బుక్లో పెట్టి పోరాటాలు కాదు. వేల మంది 100 మంది రోడ్డెక్కి పోరాడుతుంటే అది 2014లో చంద్రబాబు నాయుడు గారు 14 ముందు పాదయాత్రలో ఇలాగ మునిగిపోతున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చారు అక్కడికి గొల్లప్రోలు ఈబీసీ కాలనీకి. ఈ మునిగిపోతున్నాయని చెప్పి ఆ ఫ్లడ్లో చూసి దేనికి శాశ్వత పరిష్కారం చేస్తా అని చెప్పారు. అలాగే ప్రభుత్వం వచ్చాక ఏలేరు ఫేజ్ 2 అంటే శుద్ధగడ్డ కొండకాలువ ఆధునీకరణ చేసి గొల్లప్రోలు ఈబీసీ కాలనీలు ఎస్సీ కాలనీలు వేలాది ఎకరాలు మునిగిపోయి కోట్ల రూపాయలు నష్టమైపోయే రైతుల్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ ఇచ్చి 156 కోట్లు నిధులు రిలీజ్ చేసి చంద్రబాబు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన దాన్ని ఇప్పుడున్న ఎంపీ గీత గారు ఎమ్మెల్యే దొరబాబు గారు దీన్ని రద్దు చేయండి అని ఒక ఉత్తరం ఇవ్వడంతో దాన్ని రద్దు చేశారు. మళ్ళీ మేము దాని మీద ఉద్యమం చేస్తుంటే ఫేజ్ 2 మీద 500 మంది పోలీసులతో మమ్మల్ని ఆపి పాదయాత్ర మొదలెడితే మమ్మల్ని తీసుకెళ్ళి మన సర్పవరం పోలీస్ స్టేషన్లో పెట్టారు. అలాగే మొన్న కాపు నేస్తానికి వచ్చినప్పుడు మళ్ళీ మేము మొదలెడితే మళ్ళీ పోలీసులతో ఆపి ఆఖరికి ఆ సభలో జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 ఏదైతే ఉందో దానికి నిధులు ఇస్తున్నామని సాగదీసి చెప్పాడు. ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు వరకు రూపాయి ఇవ్వలేదు. దానికే మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసాం. అలాగే ఈవేళ ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడైతే ఉందో గొల్లప్రోల్లో అక్కడ ఈరోజు కూడా మేము ధర్నా చేసాం. ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చేసాం. వీళ్ళు చేయరు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రిలో నదులు ఈ పోలవరం ఇట్ల మీద మీటింగ్ పెట్టినప్పుడు పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది లేక మాకు పంటలు ఎండిపోతాయి, నీళ్ళు లేవు. 2000 ఎకరాలు గొల్లప్రోల్లోనే ఉంది. మరి ఓబంద కాలువ కింద కానీ కొత్త కాలువ కింద కానీ ఇప్పుడు ఊడుపులు అవ్వలేదు. అలాగే ఈ ఆధునీకరణ ఏదైతే ఆపివేశారో దాన్ని కూడా ప్రారంభిస్తారని చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లో తెలియజేశారు. 7 నెలలు అవుతుంది. తర్వాత మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా రైతులు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇచ్చిన ప్రాజెక్టు దీనికి నిధులు ఇద్దామని చెప్పారు. అంచేత ఇది ఏలేరు ఫేజ్ 1 ఫేజ్ 2 శుద్ధగడ్డ కొండకాలువ ఆధునీకరణ అన్నది తెలుగుదేశం యొక్క బ్రాండ్. ఇది తెలుగుదేశం కార్యకర్తల యొక్క కష్టం. దీంట్లో ఎవరో నెల ముందు వచ్చి 15 రోజులు ఇచ్చి చిన్న పాంప్లెట్లు పెట్టుకుంటే ఎవరికి కూడా ఇందులో ఏం లేదు. ఈ కష్టం అంతా కూడా నియోజకవర్గ ప్రజలందరిది. దాని ఫలితం మేము తీసుకొచ్చాం, దాన్ని ముందు పెట్టాం. అది తెలుగుదేశం కార్యకర్తల యొక్క కష్టం, పోరాటం అంటే. అటువంటి పోరాటం చేస్తాం మేము. 2008 నుంచి పోరాట ఫలితమే ఫేజ్ 1 ఫేజ్ 2 వచ్చాయి. అలాగే నీటి ఇబ్బంది ఏది ఉందో చంద్రబాబు పాదయాత్ర ఫలితమే రైతుల యొక్క బాధలని పురుషోత్తపట్నం పుట్టింది. ఇరిగేషన్లో ఇన్ని సంవత్సరాలు పోరాడి పిఠాపురాన్ని రైతుల్ని ఒక పంట 2 పంటలు పండే విధంగా పురుషోత్తపట్నంతో నీరిచ్చి డ్రైన్ సిస్టమ్ ములక్కండ వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఫేజ్ 2ని పెట్టి ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వంలో. నేను పోరాటం చేసింది నేను, మా సైనికులు. ఇందులో నెల ముందు 15 రోజుల ముందు వచ్చే చుట్టాలు కానీ హరిదాసులు కానీ అలా తాళాలు కొడుతుంటారు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు కదలిరా కార్యక్రమానికి భారీగా చేరికలు ఉంటాయి కూడా విన్నాం. ఏ విధంగా ఉండబోతున్నాయండి? ఇప్పుడు మా దగ్గర ఈవేళ మన మూలపేటలో జాయిన్ అయ్యారు. అన్నాం.
కదలి రా అన్నారు కార్యకర్తలు. అసలు చాలా స్లోగన్ చూస్తుంటే రోమాలు ఎక్కబడుతున్నాయి. నేను జస్ట్ ఇలా అన్నా, ఈవేళ 150 మంది ఈవేళ ఫిషర్మెన్స్ మత్స్యకారులు జాయిన్ అయ్యారు. జాయినింగ్లు అన్నది విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బతకలేమన్నది ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సైకో ప్రభుత్వంలో ఇంకా భరించలేకపోతున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు అని చెప్పి ప్రజలే ఎలక్షన్ కమిషన్ అయితే ఈ బాడికి ఎలక్షన్ కూడా అయిపోయింది. ఆ విధంగా ఉంది. ఏదైనా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అడిగారు, ఆయన పాపం రెండోసారి అడగలేదు కాబట్టి వీళ్ళు కూడా రెండోసారి ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. తుని సభలో కాదు, యాక్చువల్గా మంగళగిరిలో భారీగా జాయినింగ్స్ ఉంటున్నాయి. ఎవరన్నా అక్కడ పంపమంటున్నారు. ఒకవేళ తీసుకెళ్ళి ఇబ్బంది ఏదైనా ఉంటే ఇక్కడ చేయమంటున్నారు. అక్కడ డేట్స్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్తే 100-200 మంది 300 మంది అలా జాయినింగ్లు అవుతూ ఉన్నారు. అక్కడ ఖాళీ డేట్స్ కూడా ఖాళీలే, వరద కింద ఉంది జాయినింగ్ అంతా. అదేవిధంగా ఈ టికెట్ లేని వాళ్ళు కానీ కొంచెం సీనియర్స్ కానీ వీళ్ళందరూ కూడా తలుపులు కొడతా ఉన్నారు. కొట్టినంత మాత్రాన్నే మేము రెస్పాండ్ అవ్వం. అందులో ఫిల్టరైజేషన్ చేసుకొని ఏదైనా మంచి క్యారెక్టర్ ఉండి, సభ్యత ఉండి, పార్టీ క్రమశిక్షణ ఉండి, మనిషి ప్రజల్లో కొంత ఏదైనా ఉందంటే అటువంటి వాటిని కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేస్తారంతే. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా ఆ తునిలో ఏర్పాటు చేసినటువంటి రా కదిలిరా కార్యక్రమం కూడా ప్రజల నుండి విశేష స్పందన కూడా రాబోతుంది. ఈ కార్యక్రమం భారీగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా జనాలు అయితే వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో వైసీపీ అధికార పార్టీని అయితే గద్దె దించే ధ్యేయంగా జనసేన టీడీపీ పొత్తులో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు అసంతృప్తితో వైసీపీ ఏదైతే ఇప్పుడు సీట్లుగా అసంతృప్తి ఉన్నటువంటి నాయకులు కూడా టీడీపీకి వచ్చి తలుపు కొట్టేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏదైతే తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలను చూసి అన్ని కూడా జాయిన్ చేసుకునే పరిస్థితి ప్రధానంగా ఉందన్నారు. ఏదేమైనా ఈ జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఏలేరు ఆధునీకరణ కూడా గతంలో టీడీపీ ప్రభుత్వమే చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకున్నది ఏకైక ప్రభుత్వంగా గతంలో నియోజకవర్గ అభివృద్ధి నేనే చేశానంటూ చెప్తున్న పరిస్థితి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే కూడా అధికార ప్రతినిధి కూడా వర్మ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కేవలం రాముతో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.